సో హాయ్ అండి, ఇది జూన్ మంత్ డే 2. ఈరోజు లిటరల్లీ మార్కెట్ చాలా వర్స్ట్ అండి. ఎందుకు చెప్తాను చూడండి. మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ప్రీవియస్ నేను అనాలిసిస్ లో కూడా చెప్పాను, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీరు చూడండి ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ ఇచ్చి కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, చాలా ఇంపార్టెంట్ అని. సో మార్కెట్ ఈరోజు ఏం చేసిందంటే, ఫస్ట్ మాకు ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది అప్ సైడ్ కి, తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చి నా స్టాప్ లాస్ తిన్నది, తర్వాత మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ తీసుకున్నాం రివర్స్ సైడ్ కి, అది మళ్ళీ అప్ సైడ్ స్టాప్ లాస్ తిన్నది, మళ్ళీ మార్కెట్ పడింది, మళ్ళీ బిగ్ క్యాండిల్స్ తో పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ రోజు మా గ్రూప్ లో కూడా ఏమైందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మార్నింగ్ వచ్చాను, ఈ సైడ్ అప్ సైడ్ కి ఎంట్రీ, కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం, అప్ సైడ్ కి టాప్ లాస్ తిన్నది 2700. ఓకే, మళ్ళీ నేను ఏం చేశాను, వెయిట్ చేసి వెంటనే రివర్సల్ ఎంట్రీ, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, అది 4000 రూపీస్ టాప్ లాస్ తిన్నది. ఓకే, తర్వాత నేను బోత్ సైడ్స్ ఎస్ఎల్ తిన్నది కాబట్టి ఎక్కువ లాస్ చేయించలేదు, 4000 ఈ రోజుకి డన్ ఫర్ ద డే అని చెప్పాను. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ క్యాండిల్ దగ్గర నేను కాల్ ట్రేడ్ తీసుకున్నాను, పొజిషన్ సింగిల్ కాల్, అదేమో 2 లాట్స్ తోనే 13,000 చాలా ఫాస్ట్ గా ప్రీమియం స్పైక్ అయిపోయింది 13,000. సో డే వచ్చేసరికి 3600 లో క్లోజ్ అయింది. అండ్ నేను ఏదైతే 4 లాట్స్ తో నేను ట్రేడ్ చేస్తున్నానో, ఆ 4 లాట్స్ తో ట్రేడ్ ఈ రోజు ఆల్మోస్ట్ 1400 రూపీస్ దగ్గర లాస్. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 36-40,000 దాకా లాస్ అయిపోయింది. అంటే ఉత్తి అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే 4 లాట్స్ కదా, చాలా ఫాస్ట్ గా ప్రీమియం పడి ఆల్మోస్ట్ 38 దాకా లాస్ వచ్చింది. మొత్తం కవర్ అయిపోయి 1400 లాస్ లో ఉంది ఇది. అండ్ ఏదైతే మనం బయింగ్ చేస్తాం కదా 20,000 తో, అదేమైందో చెప్తాను చూడండి. మార్నింగ్ ఫస్ట్ మేము కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, అది 10,000 లాస్, అంటే స్టాప్ లాస్ తిన్నది 10,000. తర్వాత పుట్ సైడ్ రీ ఎంట్రీ ఏదైతే ఉందో అది 2 లాట్స్ తో తీసుకున్నాను, అది 10,000 తిన్నది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో, మళ్ళీ నేను ఇప్పుడు 3 లాట్స్ పెట్టుకుని కూర్చున్నాను. ఇది రివర్సల్ ఎంట్రీలో లాట్లు పెంచాలి. సో 3 లాట్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ 10,000 కవర్ అయిపోయి 3,000-4,000 కనబడుతుంది. ఇక్కడ కనబడుతుందా 105% రిటర్న్, అంటే ఆ 10,000 లాస్ కవర్ అయిపోయి ప్రెసెంట్ 3,000-4,000 దాకా మనకి ప్రాఫిట్ కనబడుతుంది. ఓవరాల్ 6,000 ఉంది. డే ఎండ్కి వచ్చేసరికి చూడాలి, ఇది 5,000-4,000 అట్లా లాస్ ఉంటది. ఓకే, సో ఎప్పుడైనా మీకు ప్రాపర్ అనాలిసిస్ వచ్చినా, ప్రాపర్ మార్కెట్ స్ట్రక్చర్ అర్థమైనా, హెడ్జింగ్ లో ఏంటంటే తక్కువ లాస్ ఉన్నప్పుడు ఇలాంటి మూవ్స్ వస్తే బయింగ్ లో వెంటనే ట్రేడ్ తీసుకుని ఆ లాస్ మనం కవర్ చేసుకోవచ్చు. బయింగ్ లోనే పెద్ద లాస్లు అయ్యామనుకో, ఇంకా హెడ్జింగ్ కాదు కదా, ఏది కాపాడు. హెడ్జింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి మంచి మూవ్స్ వచ్చినప్పుడు ఒక బయింగ్ సైడ్ ఒక 1-2 లాట్స్ తో ట్రేడ్ చేస్తే చాలు, కవర్ అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది చూసారా, నేను 4,000 ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను, బట్ బయింగ్ సైడ్ ఒక 2 లాట్స్ తో చేసుకోవడం నాకు 13,000 వచ్చింది. సో అక్కడ నాకు కవర్ అయిపోయింది. అట్లా ఎప్పుడైనా మంచి మూవ్స్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా, సో అదనమాట ఈ రోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.